అందరికీ వందనాలు. పరలోకానికి ఎవరు ముందుగా ఎత్తబడతారు అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇందు నిమిత్తమై లోకాసు వార్త 15వ అధ్యాయం 25వ వచనం. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను. వాడు పొలము నుండి వచ్చుచు ఇంటి దగ్గరికి రాగా వాద్యములను నాట్యములను జరుగుట విని. ఈ ఉపమానం అంతా కూడా మనకు తెలుసున్నదే. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. అందులో చిన్న కుమారుడు తండ్రి ఆస్తిని తీసుకుని దుర్వ్యాపారాల మూలంగా సమస్తాన్ని కోల్పోయి పందులు పొట్టు తినే పరిస్థితిలోకి వచ్చేసాడు. ఈ దుర్భరమైన పరిస్థితిని చూసి ఇంకా ఆకలి తట్టుకోలేక నా తండ్రి దగ్గర అనేక మంది పనివాళ్ళు ఉన్నారు, అందులో ఒక పనివాడి కింద అయినా సరే నేను వెళ్ళి అక్కడ ఉంటాను, ఏదో పని చేసుకుని అక్కడే జీవిస్తానని చెప్పి తన తండ్రి దగ్గరికి తిరిగి వస్తుండగా దూరం నుంచి తన తండ్రి చూసి అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. మలిన వస్త్రంతో ఉన్న ఆ చిన్న కుమారుని ఆ మలిన వస్త్రాన్ని తీయించి ప్రశస్త వస్త్రాన్ని తొడిగించాడు. చేతికి ఉంగరం పెట్టాడు. కాళ్ళకు చెప్పులు తొడిగించాడు. కొవ్విన ఎద్దుతో గొప్ప విందు చేశాడు. ఈ విందు ఈ విధంగా కోలాహలంగా జరుగుతుంది. అయితే పెద్ద కుమారుడు మాత్రం ఆ విందులో లేడు. ఎక్కడ ఉన్నాడంటే పొలంలో ఉన్నాడు. పొలం నుంచి వచ్చి చూడగానే అక్కడ గొప్ప విందు చేయబడుతుంది. ఆ చిన్న కుమారుడు వచ్చినప్పుడు అక్కడ ఆ పెద్ద కుమారుడు లేడు. ఎక్కడ ఉన్నాడంటే పొలంలో ఉన్నాడు. ఆ పొలములో అంటే అక్కడ ఆ పొలముకి బ్రాకెట్ ఉంది. అంటే పొలము అంటే ఇక్కడ మనం దేనిగా అర్థం చేసుకోవాలంటే లోకంగా అర్థం చేసుకోవాలి. ఈ పెద్ద కుమారుడు ఎవరంటే మనం గత వీడియోలో చెప్పుకున్నాం. ఈ పెద్ద కుమారుడే దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు. అయితే ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ ఇశ్రాయేలు ప్రజలు మత్తయి సువార్త 22వ అధ్యాయంలోని ఉపమానంలో చెప్పబడుతున్న రీతిగాన పిలువబడిన వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు మొట్టమొదటిగాన దేవుడు ఏర్పాటు చేసుకున్నది వాళ్ళకే వర్తమానాలు ఇచ్చాడు, గొప్ప విందుకు రండి అని. కానీ ఆ వర్తమానాలు అందుకున్న వాళ్ళు ఏ ఒక్కరు కూడా ఆ విందుకు రాలేదు. ఏదో ఒక సాకు చెప్పి ఎవరు కూడా ఆ విందులోకి రాలేదు. రాకపోయేసరికి ఆ తండ్రి ఏం చేశాడంటే దారుల్లోని మార్గ మధ్యలోని పోపుల్ని ఎవరు కనబడితే వాళ్ళు పిలుచుకు రమ్మన్నాడు. ఆ విధంగానే దాసులు వెళ్ళి కనబడిన వాళ్ళందరినీ కూడా పిలుచుకొచ్చి ఆ విందు ఏర్పాటు చేశారు. ఆ విందు గొప్ప కోలాహలంగా జరుగుతుంది. ఆ జరిగిన విందే ఇప్పుడు లోకాసు వార్త 15వ అధ్యాయంలోని ఆ చిన్న కుమారుడు వధించినటువంటి ఆ కొవ్విన దూడతో చేయబడిన విందు. ఈ విందుకి ఎవరు రాలేదు. ఇప్పుడు పెద్ద కుమారుడు లేడు ఆ విందులోని. తర్వాత వచ్చాడు. అప్పటికి ఆ విందు జరిగిపోతుంది. అక్కడంతా కూడా కోలాహలంగా ఉంది. ఇంతకీ ఆ విందు జరిగిన ఆ ఇల్లు ఏమిటంటే ఈ ఉపమానంలో చెప్పబడుతున్న రీతిగా ఒక తండ్రి ఉన్న ఇల్లు కాదు. ఆ ఇల్లే పరలోకం. ఈ పరలోకానికి ముందుగా ఎవరు వచ్చారంటే చిన్న కుమారుడు వచ్చాడు. చిన్న కుమారుడు అంటే మనం గత వీడియోలో చెప్పుకున్నాం. ఎవరని? నువ్వు నేను మనందరం కూడా చిన్న కుమారులమే. అంటే యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా స్వీకరించిన మనందరం కూడా చిన్న కుమారులమే. అయితే ఇప్పుడు ఆ విందులోకి ఎవరో ముందు చేరుకున్నారంటే చిన్న కుమారుడుగా ఉండేట్టు నువ్వు నేను మనందరం చేరుకున్నాం. తర్వాత ఎవరు వచ్చారంటే పెద్ద కుమారుడు వచ్చాడు. ఈ పెద్ద కుమారుడు అంటే ఎవరు? దేవుడు ఎన్నుకున్న ఇశ్రాయేలు ప్రజలు. ఈ పెద్ద కుమారుడు తర్వాత వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడంటే పొలం నుంచి వచ్చాడు. అంటే భూలోకం నుంచి వచ్చాడు. పొలం అంటే ఏం చెప్పుకున్నాం? భూలోకం అని. ఈ భూలోకం నుంచి తర్వాత వచ్చాడు. అంటే ముందుగా చేర్చబడ్డదేమో. మనం తర్వాత వచ్చినటువంటిది వాళ్ళు ఎవరంటే పెద్ద కుమారుడు అనేది ఇశ్రాయేలు ప్రజలు. అందుకని వాక్యం కూడా మనకి ఏమని సెలవిస్తుందంటే రేపు పరలోకానికి చేర్చబడిన వాళ్ళు ఏ విధంగా చేర్చబడతారంటే వారి వరుస క్రమం చెప్పుడు పరలోకానికి చేర్చబడతారు. ఈ విధంగా వారి వరుస క్రమం చెప్పుడు పరలోకానికి చేర్చబడతారు. ఆ వరుస క్రమంలో మొట్టమొదటిగా ఎవరు చేరుకున్నారంటే చిన్న కుమారుడే చేరుకున్నారు. చిన్న కుమారుడు తర్వాత పొలం నుంచి వచ్చినటువంటి పెద్ద కుమారుడు ఆ విందుసాలకు వచ్చాడు. అంటే పరలోకానికి ఎవరు ముందుగా చేరుకున్నారంటే చిన్న కుమారుడు అంటే నువ్వు నేను మనందరమని. ఇదంతా కూడా ఒక మాటలు చెప్పుకోవాలంటే ఇక్కడ చిన్న కుమారుడు అంటే నువ్వు నేను మనందరం కూడా రేపు పరలోకాన్ని మొట్టమొదటిగా చేరుకుంటాం. మన తర్వాత పెద్ద కుమారుడు అని ఇశ్రాయేలు ప్రజలు చేరుకుంటారు. అదే ఇక్కడ వాక్యం కూడా మనకు చెప్పబడుతుంది. వారు వరుస క్రమం చెప్పడం పరలోకానికి చేర్చబడతారని వాక్యం కూడా మనకు చెప్పబడుతుంది. ఈ వచ్చిన ద్వారా అర్థం. కనుక ఆ పరలోకాన్ని మొట్టమొదటిగా చేరుకునే స్థానంలో నువ్వు నేను మనందరము ఉందుము గాక. ఆమేన్.